బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో అది అయితే హ్యాక్ గురైంది. మరి సైబర్ నేరగాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ ఏదైతే ఉంటుందో దాన్నే హ్యాక్ చేశారు. గంటల పాటు కొద్ది నిమిషాల పాటు హైకోర్టులో ఏం జరిగిందో ఏం జరగబోతుందో ఎవరికైతే అర్థం కాని పరిస్థితి. మరి ఆ యాప్ ఏదైతే ఉంటుందో అంటే అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో అది అందులో అప్లోడ్ అంటే మనకు కాపీస్ ఉంటాయి కదా, ఆర్డర్ కాపీస్ ఏవైతే ఉంటాయో హైకోర్టుకు సంబంధించిన సమాచారం ఏదైతే ఉంటుందో అప్లోడ్ చేసే టైంలో అక్కడ అది ఆ వెబ్సైట్లోకి వెళ్తే అది ఒక గేమ్ అంటే గేమ్ యాప్స్ ఉంటాయి కదా, ఆ యాప్లోకి అయితే తీసుకెళ్తుంది. సో దాన్ని గమనించిన హైకోర్టు సిబ్బంది వెంటనే పోలీసులకైతే సమాచారం అయితే అందించారు. డీజీపీకి ఫిర్యాదు చేయడంతో మరి ఎవరు హ్యాక్ చేశారు ఏంటి అనే ఆ విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చూడండి, తెలంగాణ హైకోర్టు అంటే మన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థాన హైకోర్టు వెబ్సైట్నే హ్యాక్ చేశారంటే మరి ఈ సైబర్ నేరగాళ్ళు ఏ విధంగా రెచ్చిపోతున్నారో ఒకసారి అయితే చూడొచ్చు. మరి మనం నిత్యం ఈ రోజులలో ప్రస్తుత రోజుల్లో అయితే గమనిస్తూనే ఉన్నాం. మరి ఇక్కడ సైబర్ నేరగాళ్ళు అయితే ఎక్కువైపోయారు. ప్రతి ఒక్కరికి ఫోన్లు చేయడం కావచ్చు, ఫోన్లు చేసి ఓటీపీలు పంపడం కావచ్చు. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ని హ్యాక్ చేశారంటే ఈ సైబర్ నేరగాళ్ళు ఏ విధంగా రెచ్చిపోతున్నారో మనకైతే అర్థం చేసుకోవచ్చు. మరి తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ అంటే అందులో రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా ఉంటాయి. కేసులకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన కావచ్చు, వివిధ టెండర్లకు సంబంధించిన కావచ్చు, ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా అందులో ఉంటుంది. మరి ఆ సమాచారం ఏదైతే ఉంటుందో మరి దాన్ని అంతా మరి ప్రైవేట్ వ్యక్తులకు అంటే ఈ హ్యాకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతిలోకి వెళ్తే పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా అక్కడ హైకోర్టు సిబ్బంది అయితే కొద్దిగా గందరగోళానికి అయితే గురయ్యారు. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఒకసారి అయితే మనం చూద్దాం. తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాకింగ్కు గురైంది. హైకోర్టు అఫీషియల్ వెబ్సైట్లో ఒక్కసారిగా ఆన్లైన్ గేమింగ్ యాప్ ప్రత్యక్షమైంది. దీంతో హైకోర్టు రిజిస్ట్రార్ డీజీపీకి అయితే ఫిర్యాదు చేసిరు. వెబ్సైట్లో ఆర్డర్ కాపీలు అప్లోడ్ కావడం లేదని, సైట్ ఓపెన్ చేస్తే గేమింగ్ యాప్లోకి వెళ్తుందని పిటిషన్లో పేర్కొన్నారు. హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పిఎస్లో కేసు అయితే నమోదు చేసిరు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు అయితే చేపట్టిరు. విదేశీ గేమింగ్ యాప్ల పాత్ర పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సైట్ హ్యాకింగ్కు గురి కావడంతో కాసేపు కోర్టు కార్యకలాపాలకైతే అంతరాయం ఏర్పడింది. ఎన్ఐసి అధికారులు వెంటనే హైకోర్టు వెబ్సైట్ను రీస్టోర్ చేశారు. దీంతో యథావిధిగా కోర్టు కార్యకలాపాలు అయితే నడుస్తున్నాయని చెప్పేసి మనం అయితే చూడవచ్చు. మరి కొద్దిసేపటి ఏవైతే ఆర్డర్ కాపీస్ ఉంటాయో మరి అవి అప్లోడ్ చేసే క్రమంలో వాళ్ళైతే కొద్దిగా గందరగోళానికి అయితే గురయ్యారు. అప్లోడ్ కాకపోవడం, ఒకవేళ అది అట్లేగా వెళ్తే కనుక ఒక గేమింగ్ యాప్లోకి అయితే తీసుకువెళ్తున్నట్లుగా వాళ్ళైతే గుర్తించారు. ఇక వెంటనే హైకోర్టుకు సంబంధించిన రిజిస్ట్రార్ డీజీపీకి అయితే ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేయడం వల్ల మళ్ళీ దాన్ని రీస్టార్ట్ చేయడం వల్ల సో యథావిధిగా మొత్తానికైతే ఎవరైతే సైబర్ నేరగాళ్ళు ఉంటారో వాళ్ళ చేతుల నుంచి బయటికి వచ్చిందనే చెప్పాలి. మరి కొద్దిసేపు అయితే హైకోర్టు సిబ్బంది గందరగోళం అయితే నెలకొన్నారు. ఎందుకంటే అంటే అందులో చాలా సమాచారం అయితే ఉంటుంది. తెలంగాణకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. హైకోర్టు కాబట్టి ప్రభుత్వానికి సంబంధించి టెండర్లు, కేసులు, సో ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. ఇవన్నీ కూడా మరి ఆ సైబర్ నేరగాళ్ళ చేతుల కిందికి పోతే మరి ఎంత ప్రమాదం ఒకసారి ఆలోచించండి. దీని పట్ల కూడా మన రాష్ట్ర యంత్రాంగం కావచ్చు, పోలీసులు కావచ్చు కట్టదిట్టమైన చర్యలు అయితే తీసుకోవాలి. ఎందుకంటే హ్యాకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ధీటుగా మన సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో మన టెక్నాలజీ వాడి మరి హ్యాక్కు గురి కాకుండా ఇలాంటి, ఎందుకంటే తెలంగాణ హైకోర్టు అంటే చాలా పెద్దది. సో దాన్నే హ్యాక్ చేసిరంటే ఇంకా మామూలుగా చిన్న వాళ్ళ పరిస్థితి ఏంది? ఈ సెల్ ఫోన్లు కావచ్చు, చిన్న వెబ్సైట్లు కావచ్చు, సో ఇవన్నీ కూడా హ్యాక్ అయితే ఈజీగా చేయొచ్చు. సో మరి ఇట్లాంటి వాటికి ధీటుగా మన ప్రభుత్వ యంత్రాంగం అయితే కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అయితే తీసుకోవాలి. సో మన దగ్గర కూడా హ్యాకర్స్ ఉంటారు, అంటే మంచి పని యూజ్ చేయడానికి అయితే హ్యాకర్స్ ఉంటారు. సో వాళ్ళని పెట్టి మరి ఇలాంటి హ్యాకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్గా చేసుకొని హ్యాక్ గురి కాకుండా అయితే చూసుకోవడం అయితే చూసుకోవాలి. మొత్తానికైతే ప్రస్తుతానికి తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ ఏదైతే ఉంటుందో యథాస్థితికి అయితే వచ్చింది. మరి కొద్దిసేపు హైకోర్టు సిబ్బంది అయితే కొద్దిగా గందరగోళానికి అయితే గురయ్యారు. మరి అక్కడ ఉన్నటువంటి రిజిస్టర్ ఎవరైతే ఉంటారో మరి వాళ్ళైతే డీజీపీకి అయితే ఫిర్యాదు చేయడంతో యాప్ను ఒకసారి రీస్టార్ట్ చేయడం వల్ల మళ్ళీ యథావిధికి అయితే వచ్చింది. మరి కోర్టు కొద్దిసేపు అయితే మరొక గంట సేపు పాటు ఆ కోర్టు కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఆగిపోయిన పరిస్థితి అయితే మనం చూడొచ్చు. మరి తెలంగాణ హైకోర్టు వెబ్సైటే హ్యాక్ చేసిరంటే ఇంకా చిన్న వెబ్సైట్లు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. దీని పట్ల ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మరి మన ఫోన్లు కావచ్చు, మన వెబ్సైట్ కావచ్చు, చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మరి ఏది పడితే అది నొక్కడం వల్ల, ఏది పడితే అది డౌన్లోడ్ చేసుకోవడం, గేమ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ఇలాంటివి అయితే గురవుతారు అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. పోలీసులు పదే చెప్తున్నారు ఇలాంటి సైబర్ నేరగాళ్ళ పట్ల మనమైతే అప్రమత్తంగా ఉండాలని పోలీసులు అయితే పదే చెప్తున్నారు. ఎవరైనా మనకు అన్నోన్ కాల్స్ వచ్చినా సరే, అన్నోన్ లింక్స్ వచ్చినా కానీ
ఏవి కూడా ఓపెన్ చేయకూడదు. మనకు సంబంధించిన వాళ్ళు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయాలి, లేదంటే అఫీషియల్గా ఏమన్నా గవర్నమెంట్ సంబంధించిన వెబ్సైట్లో మాత్రమే మనం ఏమైనా సమాచారం తీసుకోవాలి తప్ప ఈ థర్డ్ పార్టీ యాప్స్ కావచ్చు, ఈ గేమింగ్ యాప్స్ కావచ్చు, వీటన్నిటి జోలికైతే పోవద్దని అయితే పోలీసులు ఇప్పటికే పలుమార్లు అయితే చెప్తున్నారు. మొత్తానికి హైకోర్టు వెబ్సైట్ ఏదైతే ఉంటుందో యథావిధికి అయితే వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇది. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.